గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణ తెల్లాపూర్ అండ్ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఇది తెల్లాపూర్ అండి. ఈ తెల్లాపూర్లో చూడండి, ఇవన్నీ కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. ఎలియన్ స్పేస్ స్టేషన్ దగ్గర నుంచి కంటిన్యూగా అన్నీ కూడా హై రైజ్ ఉంటాయండి. మైహోమ్, అగ్రిద, అవల ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ అయ్యి ప్రజలందరూ కిందకి దిగి వచ్చేటప్పటికి అసలు వాళ్ళ గమ్యానికి ఆఫీస్కి కూడా చేరుకోలేరు. సో ఈ రోడ్డు అయితే సరిపోద్దని మేము అనుకోవట్లేదండి. ఎందుకంటే ఈ కమ్యూనిటీలే కాకుండా ఇంకా విల్లాస్ కూడా ఉన్నాయి. ఈ విల్లాస్ వాళ్ళు, ఈ హై రైజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఉన్న రోడ్లో జర్నీ చేయడానికి ఈ రోడ్డు సరిపోదు. ప్రజెంట్ ఈ రోడ్డు వైడు సరిపోదు. ఈ పబ్లిక్కి ఒకే రోడ్లో వెళ్ళడానికి చాలా క్రౌడెడ్గా ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉంటుందండి. పొల్యూషను ప్లస్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. కష్టాలని కొని తెచ్చుకున్నట్టు అయిద్దండి. ఇంత హై రైజు ఇప్పుడు హైదరాబాద్కి అయితే అవసరం కాదండి ఇక్కడ. ఎందుకంటే మన దగ్గర భూములు 50,000, 40,000, 30,000 నుంచి కూడా పర్ యార్డ్ దొరుకుతున్నాయి. సో కనుక్కోవచ్చు. ఈ హై రైజ్లో ఉండి ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? నీళ్ళు కూడా కష్టమైపోద్ది. వాటర్ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇంత మొత్తం కూడా హై రైజు. ఇంకా ఎట్లా మనుషులు కిందకి వస్తే కూడా పొల్యూషన్ ఉంటుంది. సో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ప్రాబ్లమ్సే, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలండి. కనీసం కార్లు అంత స్పీడ్కు కూడా వెళ్ళలేవు. చాలా పబ్లిక్ ఇక్కడే ఉందండి. ఇది ఎల్లాపూర్ అంత క్రౌడెడ్. ఇంకా మనకు నిజాంపేట, బండారి లేఅవుట్ లాగా అయిపోద్దండి. కానీ ఇవేమీ గమనించకుండా అందరూ ఏదో ఒక జాతరలాగా వచ్చేసేసి మైహోమ్ వాళ్ళని అండ్ ఏలియన్స్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత ప్రజలందరూ కూడా కష్టాలని కొని తెచ్చుకున్నట్టు అయిద్దండి. దయచేసి ఒకసారి కొనే ముందు తెల్లాపూర్ ప్రజలందరూ కూడా ఆలోచించి మరి ఫ్లాట్ కంటే ఇండిపెండెంట్ హౌజులకి వెళ్ళటం చాలా బెస్ట్ అండి. ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కూడా ఫ్లాట్ కాస్ట్లోనే ఇస్తున్నారు. సో అది కొంచెం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని మీరందరూ కొనుక్కుంటే మీరే దానికి ఓనర్ అయి ఉంటారు. ఇవన్నీ ఇట్లాంటి ఫ్లాట్స్ అన్నీ కూడా ఇన్ ఫ్యూచర్లో భూకంపాలకు కానీ అన్నిటికీ కూడా ప్రాబ్లం అండి. సో అందుకే చూడండి, మరి మీ సెక్యూరిటీని కోల్పోకుండా మీరందరూ కూడా లైఫ్ సెక్యూరిటీని చూసుకొని ఫ్లాట్ పర్చేజ్ చేయాలా, ఇండిపెండెంట్ హౌస్ పర్చేజ్ చేసుకోవాలా ఆలోచన చేసుకుంటారని నేను మీ అందరికీ నా బెస్ట్ సలహా ఇస్తున్నాను.